హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు స్టోరీ వచ్చేసి గారాబం చేస్తే ఇంత దారుణమా? లేక లేక ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు అని అతి గారాబంగా పెంచారు తల్లిదండ్రులు అతడిని. అదే వారి తప్పైంది. వాడు పోకిరీగా తయారయ్యాడు. వాడికి అసలు చదువు అబ్బలేదు, కానీ చెడు తిరుగుళ్ళు మాత్రం అలవాటయ్యాయి. డబ్బుని నీళ్ళలాగా ఖర్చు చేయడం మాత్రం అతనికి తెలుసు. మా నాన్న చాలా ధనవంతుడు, నాకేంటి, జాబ్ చేయాల్సిన అవసరం లేదు, హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేయడమే ఇప్పుడు నాకు ఉన్న ఏకైక పని అని వాడు తరచూ అంటూ ఉండేవాడు. ఇతని ప్రవర్తనకు తల్లిదండ్రులు తాము చేసిన తప్పేంటో అర్థమైంది. ఒక్కడే కొడుకు అని అతి గారాబంగా పెంచడం వలన వాడు ఇలా తయారయ్యాడు అని బాధపడుతూ ఉండేవారు. కానీ తండ్రికి ఒకనాడు ఒక ఆలోచన వచ్చింది. ఇలా బాధపడుతూ కూర్చుంటే తమ కొడుకు మారిపోడు అని. కాబట్టి తను మారాలి అంటే ఏదో ఒక ఆలోచన చెయ్యాలని బాగా ఆలోచించి తన కొడుకు దగ్గరికి వెళ్ళి, నాన్న, నా తదనంతరం నువ్వు నాకు ఉన్న ఈ ఆస్తిని, కంపెనీలను నువ్వు నిలబెట్టుకోలేవేమోనని అనిపిస్తుంది నాకు. కాబట్టి నువ్వు ఎలాగో ఈ ఆస్తిని నిలబెట్టుకోలేవు కనుక ఈ ఆస్తిని నేను ఏదైనా అనాథాశ్రమానికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని తండ్రి అనగానే, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా నాన్న? ఇంత ఆస్తిని అనాథాశ్రమానికి ఇవ్వడమేంటి? నేను ఒక్కడినే ఉన్నాను కదా, నాకు ఏమి మిగల్చకుండానే నువ్వు అనాథాశ్రమానికి ఇచ్చేస్తావా? నేను చచ్చాను అనుకున్నావా? అసలు నీకు నా పైన ప్రేమ ఉందా లేదా? ఉన్న ఆస్తినంతా మీరు దాన ధర్మాలు చేస్తే నేను ఎలా బ్రతకాలి అని అంటూ ఇంకా కోపంగా అరవసాగాడు. నేను చెప్పేది పూర్తిగా విను. ఈ ఆస్తిని నేను నీకు వెంబడే రాసిస్తాను, కానీ ఒక షరతు మీద అంటాడు. ఏమిటా షరతు అంటాడు కొడుకు. నేను ఎంతో కష్టపడి ఈ ఆస్తిని సంపాదించాను. నువ్వు కూడా సక్రమమైన మార్గము ద్వారా డబ్బు సంపాదించగలను అని నిరూపించు. అప్పుడు వెంబడే నీకు నేను ఈ ఆస్తిని అంతా రాసిస్తాను అంటాడు తండ్రి. సరే అని ఒప్పుకుంటాడు కొడుకు. ఆ రోజు కోపంతో, నేను ఆఫ్టర్ ఆల్ డబ్బు సంపాదించలేనా, ఇంత ఆస్తికి వారసుడిని అని అనుకుని బయటికి బయలుదేరాడు పని కోసం. కానీ అతనికి చదువు సంధ్యలు అబ్బలేదు కనుక ఇంకా ఉద్యోగం ఎవరిస్తారు? ఇలా ఎన్ని ఉద్యోగాలు తిరిగినా అతనికి ఎవరు ఉద్యోగం ఇవ్వలేకపోవడంతో ఇక చేసేదేమీ లేక రైస్ మిల్లో బస్తాలు మోసే కూలీగా చేరాడు. ఎంతో కష్టపడి బస్తాలను మోసాడు. మొదటి రోజు అతనికి 100 రూపాయల జీతం వచ్చాయి. వాటిని ఎంతో సంతోషంగా తీసుకువెళ్ళి తన తండ్రికి ఇచ్చాడు. వెంటనే ఆ తండ్రి ఆ డబ్బులు తీసుకొని కొడుకు చూస్తుండగానే ఒక నూతిలో పడేశాడు. కొడుకు ఆశ్చర్యపోయాడు, కానీ ఏమీ అనలేదు. బహుశా నేను చాలా తక్కువ డబ్బులు తీసుకువచ్చానని నాన్నకి కోపం వచ్చి ఉంటుందని, అందుకే అలా చేశాడేమో అని అతను ఊరుకున్నాడు. మర్నాడు కూడా బస్తాలు మోసి డబ్బులు తీసుకువచ్చి తన తండ్రికి ఇచ్చాడు. ఆ రోజు కూడా తండ్రి ఆ డబ్బును తీసుకొని నూతిలో పడేశాడు. అలా 4 రోజులు పడేశాక 5వ రోజు కూడా తండ్రి తిరిగి నూతిలో పడేయడానికి వెళ్ళినప్పుడు, ఆగండి నాన్న, నేను ఎంతో కష్టపడి మూటలు మోసి తెచ్చిన డబ్బుని మీరు ఇలా నూతిలో ఎందుకు పడేస్తున్నారు అని, నా కష్టం మీకు అంత చులకనగా ఉందా? నేను ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తున్నాయో మీకు తెలుసా అని కోపంగా దానితో మాట్లాడుతూ
తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు తండ్రి చిరునవ్వుతో చెప్పాడు, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు నీలపాలు అవుతుంది అని నువ్వు ఇప్పుడు అంటున్నావే, ఎంతో బాధపడుతున్నావు. మొన్నటి వరకు నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని నీళ్ళలాగా వృధాగా వాటి విలువ తెలియకుండా అనవసరంగా ఖర్చు పెట్టినప్పుడు నేను కూడా నీలాగే బాధపడ్డాను. డబ్బు ఖర్చు పెట్టడం చాలా తేలిక, కానీ సంపాదించడమే చాలా కష్టం అని ఆ విషయం నీకు తెలియజెప్పడానికి నేను ఈ విధంగా చేశాను. ఇప్పుడు నీకు డబ్బు విలువ అర్థమైంది అని అనుకుంటున్నాను అని కొడుకును ప్రేమతో అడిగాడు తండ్రి. తన తప్పు తెలుసుకున్న కొడుకు తన తండ్రిని క్షమించమని అడిగాడు. ఇంకా ఎప్పుడు కూడా అనవసరంగా జల్సాలు చేయకుండా కష్టపడి పనిచేసి జీవితంపై బాధ్యతగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.